Namaste. Welcome to our NMMS classes conducted by TSAT. మీ అందరికీ తెలుసు ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది 180 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు మ్యాట్ అండ్ శాట్ అనేటువంటి 2 పేపర్లు ఉంటాయి. మ్యాట్లో 90 ప్రశ్నలు, శాట్లో కూడా 90 ప్రశ్నలు ఉంటాయి. మ్యాట్లో మనకు 2 రకాలైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి వర్బల్, నాన్ వర్బల్ అని ఉంటాయి. ఈ వర్బల్ రీజనింగ్లో మనకు చాలా రకాలైన ప్రశ్నలు వస్తాయి. సుమారు 26 రకాలైన ప్రశ్నలు వస్తాయి. అంటే సిరీస్ అని, క్లాసిఫికేషన్ అని, మిస్సింగ్ క్యారెక్టర్స్ అని, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని, బ్లడ్ రిలేషన్స్ అని, అలానే టైమ్ అండ్ డిస్టెన్స్ అని, క్యాలెండర్ అని, ఇలా డైస్ అని, క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అని చూసారా. ఇలా మనం వీటన్నింటిపైన సుమారు 50 ఎపిసోడ్స్ని మనం చేసాం. ఈ 50 ఎపిసోడ్స్ని టెలికాస్ట్ చేయడం కూడా జరుగుతున్నాం. అలాగే శాట్కి కూడా సుమారు ఒక 50 ఎపిసోడ్స్ని ప్లే చేస్తున్నాం. వీటి వలన మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది అన్నిటిపైన, అన్ని అంశాలపైన. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి కొన్ని పుస్తకాల ద్వారా కూడా సేకరించి వీటన్నిటి చేస్తే రేపు రాయబోయేటువంటి ఎగ్జామినేషన్లో మీరు మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ 2 స్టేట్మెంట్స్ అనేటువంటివి 2 కూడా కాజ్ అవ్వచ్చు, అంటే లేదా 2 ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా ఒకటి కాజు మరొక ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవి అయ్యేటువంటి సందర్భాలు. మొదటిది కాజే. ఆ కాజ్ వలన వచ్చినటువంటి ఎఫెక్ట్ రెండవది అయితే మనం ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకుంటాం. రెండో స్టేట్మెంట్ కాజ్ అయి ఈ కాజ్ వలన వచ్చిన ఎఫెక్ట్ మొదటి స్టేట్మెంట్ అయితే ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా రెండు స్టేట్మెంట్స్ కూడా ఎఫెక్ట్స్ అవుతూ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆప్షన్ డిని సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా 2 స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎఫెక్ట్స్ అవుతూ ఒక కామన్ కాజ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆప్షన్ ఈని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా మనం వీటిపైన ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిని మనం సెలెక్ట్ చేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని చాలా జాగ్రత్తగా చదివి దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్లు రాయవలసి ఉంటుంది. ఇది మీరు గమనించవలసిన అంశం. క్లియర్? అయితే మీరు ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు కొన్ని డౌట్స్ అనేటువంటివి మీ మైండ్లో వస్తాయి. ఏంటి అంటే ఎసర్షన్ రీజనింగ్ ఉంది కదా సార్, 2 కూడా ఒకే రకంగా ఉంటాయని. ఎసర్షన్ అండ్ రీజనింగ్ కూడా 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. అయితే అందులో ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే విధానం వేరు. అందులో మనం ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ is excluded by the second statement. The second statement is a correct explanation for the first statement. అలా అయితే ఆప్షన్ ఏని మనం ఎసర్షన్ అండ్ రీజనింగ్లో సూచిస్తాం. కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్స్లో మనం ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కాజ్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్ అయితే ఆప్షన్ ఏని చూసిస్తాం. మరి ఎసర్షన్ రీజనింగ్లో ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, బట్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఎసర్షన్ అంటాం. అదే కాజ్ అండ్ ఎఫెక్ట్స్లో తీసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ద కాజ్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. చూసారా, ఈ రకంగా మనం ఎసర్షన్ అండ్ రీజనింగ్ని, కాజ్ అండ్ ఎఫెక్ట్ని మనం కంపేర్ చేసుకోవచ్చు లేదా కాంట్రాక్ట్ చేయొచ్చు. క్లియర్? సో ఇప్పుడు ఇవి మనం ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్లో ఇది 3వ శీర్షిక. ఈ శీర్షికలో మరికొన్ని ప్రశ్నల్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఎగ్జామినేషన్లో ఇచ్చినవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే ఆల్రెడీ గివెన్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేటువంటి రెండు కూడా మనం మేళవించి ఈ శీర్షికలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఒక మన ప్రశ్న చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ అలౌడ్ ప్రైవేట్ ఎయిర్లైన్ కంపెనీస్ ఇన్ ఇండియా టు ఆపరేట్ టు ఓవర్సీస్ destinations.
మన ప్రభుత్వం ఈ ప్రైవేట్ ఎయిర్‌లైన్ కంపెనీస్‌ని అలౌ చేసింది. భారతదేశ ప్రభుత్వం ఈ ప్రైవేట్ కంపెనీ ఎయిర్‌లైన్స్‌ని కూడా అలౌ చేసింది. టు ఆపరేట్ ఓవర్‌సీస్ డెస్టినేషన్స్. అంటే మనము ఇతర దేశాలకి మనం ప్రయాణం చేయాలనుకుంటే గవర్నమెంట్ కంపెనీస్‌తో పాటు ప్రైవేట్ కంపెనీస్ కూడా అలౌ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దుబాయ్ వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలి, లేదా యూఎస్ఏ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి అనుకోండి. కేవలం ఇండియన్ ఎయిర్‌లైన్సే కాకుండా అదర్ కంపెనీ ఎయిర్ ఏషియా అని, ఎయిర్ దుబాయ్ అని, హాంకాంగ్ అని ఇలా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళని కూడా ప్రైవేట్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ అలౌ చేసింది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ద నేషనల్ ఎయిర్ క్యారియర్స్ సింప్లీ హ్యాస్ ఇంక్రీజ్ ఇట్స్ ఫ్లైట్స్ టు ఓవర్సీస్ డెస్టినేషన్స్. ఇక్కడ ఏం చేస్తుంది? నేషనల్ ఎయిర్ క్యారియర్స్ హ్యాస్ ఇంక్రీజ్ ఇట్స్ ఫ్లైట్స్ టు ఓవర్సీస్ డెస్టినేషన్. మనం ఈ విమాన రంగంలో మనకు ప్రయాణికుల సంఖ్యను పెంచడానికి, విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలను పెంచడానికి మనకు ఫ్లైట్స్ యొక్క సంఖ్యను పెంచింది అని మనకు చెప్తున్నారు. రెండు కూడా విమానయానానికి సంబంధించినటువంటి అంశాలే. ఫస్ట్ది ఏం చేస్తుంది? విదేశాల్లో మనం ప్రయాణం చేయడానికి ఉన్న అవకాశాలను పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్కి అవకాశం ఇచ్చింది అనేటువంటి ఫస్ట్ స్టేట్మెంట్. అయితే ఇండియన్ ఎయిర్లైన్స్ అఫ్కోర్స్ నేషనల్ ఎయిర్ క్యారియర్స్ హ్యాస్ ఇంక్రీజ్ ఇట్స్ ఫ్లైట్స్. దేశీయ వైమానిక రంగము తన యొక్క ఫ్లైట్స్ యొక్క సంఖ్యని పెంచి తద్వారా విదేశీయానం చేసేటువంటి సౌలభ్యాన్ని పెంచింది అనేటువంటిది చెప్పడం రెండో స్టేట్మెంట్. కాబట్టి ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే, సిన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ అలౌడ్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా టు ఆపరేట్ టు ఓవర్సీస్, సో ద నేషనల్ ఎయిర్ క్యారియర్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇట్స్ ఫ్లైట్స్ టు ఓవర్సీస్ డెస్టినేషన్. విదేశాలకు మనం వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటే, కోరిక ఉంటే మనకు విమానాల సంఖ్య పెరగాలి, అంతే కదా. విమానాల సంఖ్య పెరిగితే అప్పుడు మనకు విదేశీయానం యొక్క సౌలభ్యత పెరుగుతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ విదేశాలయాన్ని వెళ్ళేటువంటి సందర్శించేటువంటి అవకాశాన్ని పెంచడానికి దేశీయ వైమానిక రంగం అనేటువంటిది తన యొక్క ఫ్లైట్ల సంఖ్యని పెంచింది. అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఫ్లైట్ల సంఖ్యను పెంచాలంటే, ఒక ఫ్లైట్ని పర్చేజ్ చేయాలంటే గవర్నమెంట్కి చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడుకునేటువంటి పని. అందుచేత ఏం చేసింది? విదేశీయానాన్ని చేయడాన్ని పెంచాలి అంటే ఫ్లైట్ సంఖ్య పెంచాలి. ఫ్లైట్ సంఖ్య పెంచాలి అంటే ఏం చేయాలి? ప్రైవేట్ కంపెనీస్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా పెంచాలి. ప్రైవేట్ కంపెనీ యొక్క భాగస్వామ్యం పెంచడం ద్వారా, వాళ్ళ యొక్క ఫ్లైట్స్ యొక్క సంఖ్య పెంచడం ద్వారా మన దేశంలో ఉన్న ప్రజలు ఈ విదేశీ సందర్శనం యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. ఓకే, అంతే కదా. విదేశీయానమును మనం తీసుకున్న స్టేట్మెంట్ విదేశీయానం చేయాలి అనుకుంటే మనకి ఏమవ్వాలి? నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనే సంఖ్య పెరగాలి. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెరగాలి అనుకుంటే, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెరగాలి అనుకుంటే ప్రైవేట్ భాగస్వామ్యం కూడా పెంచాలి. అందుచేత కాజ్ ఏమవుతుంది? గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచింది విదేశీయానంలో. వైమానిక రంగంలో విదేశీయానం చేయడానికి, మనకు ఫ్లైట్ల సంఖ్యను పెంచడానికి గవర్నమెంట్ ఏం చేసింది? ఈ ప్రైవేట్ భాగస్వామ్యం పెంచింది. ఎప్పుడైతే ప్రైవేట్ భాగస్వామ్యం పెంచిందో ఫ్లైట్ల సంఖ్య పెరుగుతుంది. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. సో మనం ఏ ఆప్షన్ సూచిస్తాం? ఆప్షన్ ఏని సూచిస్తాం. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూపించాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఈని మీరు సూచించుకునేటప్పుడు ఏది మనం ఆప్షన్ చూపించాలో చాలా కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. 8th క్లాస్ పిల్లలకి ఇది కొత్తగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ఎక్కడ కూడా ఈ రెగ్యులర్ అకాడమిక్ ఎగ్జామినేషన్లో ఎక్కడ కూడా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియోస్ని మీరు చాలాసార్లు చూసి, ఇవి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతాయి, టీశాట్లో టెలికాస్ట్ ఉన్నాయి. అలాగే ఉదయము అంటే మనకు ఇచ్చినటువంటి 11:25 to 12:25 1 అవర్ మనం టెలికాస్ట్ చేస్తున్నాం. ఈ టెలికాస్ట్తో పాటుగా మనకు ఈవినింగ్ కూడా మరలా రిపీట్ చేస్తున్నాం. స్టిల్ మీకు ఇంకా చాలినప్పుడు యూట్యూబ్లో ఇది అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి
ఈ వీడియోస్ని మరోసారి చూసి వీటిపైన పూర్తి అవగాహన పొందడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోర్టెడ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ యాజ్ పర్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ అదర్ కంట్రీస్. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోర్టెడ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ యాజ్ పర్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ అదర్ కంట్రీస్. అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఆ ఇతర దేశాలతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాము, దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పారు. ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ హ్యావ్ ఫాలెన్ షార్ప్లీ ఇన్ ద రీసెంట్ మంత్స్. షుగర్ యొక్క రేట్ అనేటువంటి డొమెస్టిక్ మార్కెట్లో రీసెంట్గా గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తుంది అని చెప్పండి. ఇది స్టేట్మెంట్ 2. అక్కడ స్టేట్మెంట్ 1 ఉంది, స్టేట్మెంట్ 2 ఉంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోర్టెడ్ ఎ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ యాజ్ పర్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ అదర్ కంట్రీస్. ఇతర దేశాలతో మనకు ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా మనము చాలా అధిక భాగము ఎక్కువ లార్జ్ క్వాంటిటీగా షుగర్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, దిగుమతి చేసుకుంటున్నాము. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, ఎప్పుడైతే ఎక్కువగా షుగర్ని మనం ఎక్కువ మొత్తంలో షుగర్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇప్పుడు ఎక్కడ మనకి డిమాండ్ సప్లై పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా సోషల్ స్టడీస్ కాన్సెప్ట్ పోవాలి. సప్లై ఎక్కువైంది, డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గింది, అప్పుడు ఏమవుతుంది, సప్లై ఎక్కువైంది డిమాండ్ తగ్గుతుంది అన్నప్పటికీ అప్పుడు మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుతుంది. మీరు జనరల్గా టమాటాస్ చూస్తారు, టమాటా ఒక సందర్భంలో టమాటాస్ అనేటువంటివి 100 రూపీస్ కిలో కూడా ఉంటుంది. ఒక సందర్భంలో 5 రూపీస్ కిలో లేదా 10 రూపీస్ కిలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూసారా? అంటే ఇక్కడ ఏమవుతుంది, సప్లై అనేటువంటిది తక్కువ ఉంటే డిమాండ్ అనేటువంటిది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ద ప్రైస్ రిటర్న్ పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉంటే దాని యొక్క కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి ఇలా సప్లై డిమాండ్ అనేటువంటిది మీకు సోషల్ స్టడీస్లో నేర్చుకున్నారు. ఈ అంశం పైన ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే బయట దేశాలతో అంటే ఇతర దేశాలతో భారతదేశానికి ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా ఎప్పుడైతే గవర్నమెంట్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఈ షుగర్ని ఇంపోర్ట్ చేసుకుందో, దిగుమతి చేసుకుంటుందో, అప్పుడు డెఫినెట్గా డొమెస్టిక్ మార్కెట్లో మనకు ఈ షుగర్ రేటు, ఈ చక్కెర రేటు అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఇది వాస్తవమే కదా. అంటే క్లియర్గా స్టేట్మెంట్ 1 అనేటువంటిది స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 1 కాదనుకోండి, స్టేట్మెంట్ 2 అనేది దాన్ని ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. సిన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోర్టెడ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ యాజ్ పర్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ అదర్ కంట్రీస్, therefore the prices of the sugar in the domestic market have fallen sharply in the recent months. ఇది క్లియర్ మీకు చూడండి. ఎప్పుడైతే ఇతర దేశాల నుండి వాణిజ్య ఒప్పందానికి అనుగుణంగా అధిక మొత్తంలో షుగర్ని మనం దిగుమతి చేయడం ప్రారంభించాము, అంటే సప్లై ఎక్కువగా అయిందో, అప్పుడు డిమాండ్ అనేటువంటికి కాన్స్టెంట్ ఉండొచ్చు లేదా తగ్గవచ్చు. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా దాని యొక్క రేట్ అనేటువంటిది తగ్గుతుంది కదా. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద ఎఫెక్ట్ అంటే మనం ఆప్షన్ ఏని సూచించవలసి ఉంటుంది. క్లియర్గా తెలుసు కదా మీకు. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్, స్టేట్మెంట్ 2 ఈజ్ ద ఎఫెక్ట్ అయితే ఆప్షన్ ఏ సూచించాలి. స్టేట్మెంట్ 2 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ద ఎఫెక్ట్ ఆప్షన్ బిని సూచించాలి. సో ఇట్స్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద ఎఫెక్ట్. కాబట్టి ఇక్కడ మీరు ఏ ఆప్షన్ సూచిస్తారు, ఆప్షన్ ఏ. క్లియర్? ఓకే. ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న చూద్దాం. స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటని, మెనీ పీపుల్ ఇన్ ద ఏరియా ఆర్ రిపోర్టెడ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ మలేరియా. సెకండ్ స్టేట్మెంట్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఇన్ ద ఏరియా హ్యావ్ డిసైడెడ్ టు క్లోజ్ దేర్ క్లినిక్స్ ఫర్ ఫ్యూ డేస్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదటిది ఏంటి, మెనీ పీపుల్ ఇన్ ద ఏరియా రిపోర్టెడ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ ఏరియా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు అనే వార్తలు మనకు వస్తున్నాయి. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏంటి,
ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే ప్రైవేట్‌గా ఈ వైద్య వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క క్లినిక్స్‌ని గత కొన్ని రోజులుగా క్లోజ్ చేద్దామని నిర్ణయం చేసుకున్నారు. ఇది ఈరోజు స్టేట్మెంట్. అంటే ఇక్కడ చూడండి, చాలామంది మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు ఆ ప్రాంతంలో అనేటువంటిది మొదటి స్టేట్మెంట్ అయితే, మెడికల్ ప్రాక్టీషనర్సు ఈ ఏరియాలో ఉన్న మెడికల్ ప్రాక్టీషనర్సు వాళ్ళ యొక్క క్లినిక్స్‌ని కొద్ది రోజులు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రెండిటికి మధ్య ఏమైనా సంబంధం ఉందని మీరు గమనిస్తున్నారా మీరు? బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇండిపెండెంట్ కాజెస్. కరెక్ట్? మలేరియా జ్వరం వచ్చింది అంటే, మలేరియా జ్వరం వచ్చిందంటే దోమలు ఎక్కువగా ఉన్నాయి. దోమలు ఎక్కువగా ఉన్నాయంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ హైజీనిక్స్, వాటర్ స్టాగ్నెంట్ అయి ఉండొచ్చు, వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండొచ్చు. దానివల్ల వాటర్ స్టాగ్నెంట్ అయ్యి మురికి వాటర్ కాలువలు, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేక ఈ దోమల సంఖ్య బాగా పెరిగి మనకు ఈ మలేరియా ఫీవర్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద కాజ్ ఫర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద మలేరియా ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు మలేరియా జ్వరాలు బారిన పడడానికి అదొక కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన పరిస్థితులు లేకుండా అపరిశుభ్రమైన వాతావరణం ఉండి, వర్షాలు భారీగా పడుతూ ఉండి, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోతే ఆ ఏరియాలో ఈ మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్? ఓకే, దట్స్ ఎ కాజ్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్. అలాగే బికాస్ స్ప్రెడింగ్ మలేరియా టు బి సఫరింగ్ ఫ్రమ్ మలేరియా మే బి డ్యూ టు మస్కిటోస్ ఆర్ డర్టీనెస్, బట్ ద డెసిషన్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ టు క్లోజ్ ద క్లినిక్స్ మే బి డ్యూ టు అదర్ కాజెస్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రులు తమ యొక్క క్లినిక్స్ని క్లోజ్ చేద్దాము, కొన్ని రోజులు క్లోజ్ చేద్దాము అన్న ఒక ఆలోచనలో ఉన్నారు అంటే దానికి కారణం వేరే కావచ్చు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు లాస్ట్ టైం 2 years బ్యాక్ మనం చాలా సఫర్ అయినాం కరోనా వైరస్తో. కరెక్ట్? ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో చాలా క్లినిక్స్ క్లోజ్ అయినాయి. ఎందుచేత ఎవరు కరోనా పేషెంట్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందని మోస్ట్లీ హాస్పిటల్సే క్లోజ్ చేసేస్తున్నారు మ్యాక్సిమం. ప్రత్యేకంగా ఈ కరోనా ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ అనేవి స్టార్ట్ అయినాయి కొన్ని, అంతే కదా, మిగతావన్నీ క్లోజ్ చేస్తారు. అదొక రీజన్ అప్పుడు ఆ సందర్భం. లేదా వేరే రీజన్ ఉండొచ్చు, ఆ హాస్పిటల్స్ అనేటివి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అనేటివి క్లోజ్ చేయడానికి రీజన్ వేరేదా ఉండొచ్చు. మలేరియా స్ప్రెడ్ అయింది అనేటువంటిది ఎక్కువగా ఉంది అంటే అక్కడ ఉన్న క్లీన్గా లేకపోవటము, అలాగే డర్టీనెస్ బాగా ఎక్కువగా ఉండటము, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడము, ఇవన్నీ రీజన్స్ అవుతాయి. అంటే ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద మలేరియా ఈజ్ డిఫరెంట్ రీజన్. కరెక్ట్? అట్ ద సేమ్ టైమ్ క్లోజింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ బై ద ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్, దట్స్ ద డిఫరెంట్ రీజన్. ఈ రెండు కూడా స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. సో మనకి ఈ రెండు కూడా ఇండిపెండెంట్ కాజెస్ అవుతాయి, ఒకదానికొకటి మధ్య రిలేషన్ అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం ఏ ఆప్షన్ సూచిస్తాము? ఆప్షన్ డిని మనం సూచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేనా? ఇది మనకు ఈ ప్రశ్నకు సంబంధించినట్టు సమాధానం. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. Statements. The rural and semi-urban areas in the country have been suffering due to load shedding for quite some time. Second, if the government is not able to overcome the power crisis, load shedding will be extended even to the urban areas also. గ్రామీణ ప్రాంతాలు అలాగే సెమీ అర్బన్ ఏరియాస్ అంటే కొద్దిగా అంటే పట్టణీకరణం జరుగుతున్నటువంటి ప్రాంతాలు, సఫరింగ్ డ్యూ టు లోడ్ షెడ్డింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ కొద్దిగా ఈ నగరీకరణ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కానీ ఈ కరెంటు హెచ్చుతగ్గులు అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి, కరెంటు కోతలు అనేది ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. దానికి కారణం ఏంటి అనుకుంటారు? వాస్తవానికి ఎప్పుడైతే ఈ కరెంట్ సప్లై అనేటువంటిది తక్కువ ఉంటుందో, అలాగే
యూసేజ్ అనేటువంటి ఎక్కువ. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ డిమాండ్, సప్లై అనేటువంటిది. ఇక్కడ సప్లై, కరెంట్ సప్లై తక్కువ, కరెంట్ డిమాండ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే అటు ఖచ్చితంగా లోడ్ షెడ్డింగ్ అనేటువంటిది వచ్చేస్తుంది కదా, వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తారు, కొంత ఈ కరెంట్ హాలిడే అనేటువంటి, ఎలక్ట్రిసిటీ హాలిడే అనేటువంటిది అనౌన్స్ చేయవలసి వస్తుంది గవర్నమెంట్. ఆ టైంలో గవర్నమెంట్ కరెంట్ కోతల్ని విధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రూరల్ అండ్ సెమీ అర్బన్, ఇప్పుడు అందరూ చూస్తున్నాం, అందరం గీజర్స్ వాడుతున్నాం, ఏసీస్ వాడుతున్నాం, మొత్తం సిస్టమ్స్ వాడుతున్నాం. అంటే మనకు ఇప్పుడు ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సెమీ అర్బన్ ఏరియాలో కూడా ఈ కరెంట్ కన్జంప్షన్స్ బాగా బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే పెరిగిందో డెఫినెట్గా లోడ్ షెడ్డింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే లోడ్ షెడ్డింగ్ అనేటువంటి జరిగిందో అప్పుడు మనకు కరెంట్ అనేటువంటిది, కోత అనేటువంటిది చాలా సందర్భాల్లో ఉండే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ స్టేట్మెంట్. ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద పవర్ క్రైసిస్, లోడ్ షెడ్డింగ్ విల్ బి ఎక్స్టెండెడ్ ఈవెన్ టు ద అర్బన్ ఏరియాస్ ఆల్సో. దీనికోసం ఏం చేయాలి గవర్నమెంట్ ఈ ఈ విద్యుత్ కోతలు, విద్యుత్ సమస్యల్ని, పవర్ క్రైసిస్ని ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి మనకు కొన్ని యాక్షన్స్ తీసుకోవాలంటే పక్క రాష్ట్రాల నుండి, ఇప్పుడు మనం థెర్మల్ పవర్ అనుకోండి, పక్క రాష్ట్రాల నుండి కోల్ని తీసుకురావాలి. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్, కొత్త హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ని తీసుకోవాలి. లేదా పక్క రాష్ట్రాల నుండి మనం ఈ కరెంటుని కొనుగోలు అనేటువంటిది చేయాలి. ఇలా కొన్ని యాక్షన్స్ మనం గవర్నమెంట్ అనేది తీసుకోలేదు అనుకోండి, ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద పవర్ క్రైసిస్, ఈ విద్యుత్ సమస్య అనేటువంటి దాన్ని అధిగమించడానికి సరైనటువంటి నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకోకపోతే ఈ లోడ్ షెడ్డింగ్ విల్ బి ఎక్స్టెండెడ్. గ్రామాల్లో కాకుండా ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా దీన్ని ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఇది వాస్తవం. రెండు కూడా ప్రజెంట్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి, కరెక్ట్. అయితే వీటి మధ్య సంబంధం ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. ఎలా ఉంది? ఇఫ్ సర్టెన్ ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ప్రాక్టీస్డ్ ఎట్ ద రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్, the problem will be solved. But if the same is not practiced even at the cities, the problem may be rolled into the cities also. So the two effects are some common cause. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు వినియోగము, డిమాండు, సప్లై, ఈ మూడు పదాలు మనం వాడాం. వినియోగము, డిమాండు, సప్లై అనేటువంటిది. సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు, వినియోగం ఎక్కువగా ఉన్నా మనకు దానిపైనటువంటి పెద్ద ప్రాబ్లం అయితే రాదు. సప్లై తక్కువగా ఉండి వినియోగం ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోతే అక్కడ క్రైసిస్ అనేటువంటిది వస్తుంది. అంతే కదా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లో మనం చూస్తే, ఇప్పుడు మనం అనుకునేటట్టు ఈ కరెంట్ కన్జంప్షన్ అనేటువంటిది, పవర్ కన్జంప్షన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం గమనిస్తున్నాం. ఎక్కువగా ఉండడం ఎప్పుడైతే గమనిస్తున్నాం, ప్రత్యేకంగా ఈ చిన్నటువంటి కుటీర పరిశ్రమలు కానీ, లేకపోతే మన రైతులు అనేటువంటి కావాల్సినటువంటి ఈ పవర్ కానీ, వీటన్నిటికి కూడా ఈ పవర్ కన్జంప్షన్ బాగా పెరగటం వల్ల మనకేమవుతుంది, ఈ పవర్ షెడెడ్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అటువంటి వాటికి మనం ఏం చేయాలి, సర్టెన్ ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటి మనం తీసుకోవాలి. అంటే ముందు జాగ్రత్త చర్యలు అనేటువంటి మనం తీసుకోవాలి. అంటే సరి అయినటువంటి బొగ్గు నిల్వల్ని మనం పెంచుకోవాలి. అలాగే పవర్ సేవింగ్ మెథడ్స్ని మనం చేయాలి. మోస్ట్లీ మార్నింగ్ టైంలో, అంటే పగలు టైంలో ఈ కరెంట్ యూసేజ్ని, లైట్ యూసేజ్ని తగ్గించాలి. ఇలా చేస్తే సర్టెన్ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా మనకు ఈ ప్రాబ్లం కొంత సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఇఫ్ ద సేమ్ ఈజ్ నాట్ ప్రాక్టీస్ ఈవెన్ ఎట్ ద సిటీస్ ఆల్సో, ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటి తీసుకోకపోతే సిటీస్లో కూడా ఖచ్చితంగా ఈ పవర్ షెడ్డింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంటే బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ కామన్ ఇష్యూస్. రెండు కూడా కామన్ ఇష్యూస్ అవుతాయి. కామన్ ఇష్యూస్ ఏంటి? పవర్ కన్జంప్షన్ అనేటువంటి తగ్గించాలి, కరెక్ట్. అండ్ ప్రాపర్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, సర్టెన్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అలాగే ప్రాపర్ పవర్ కన్జంప్షన్ని మెయింటైన్ చేయాలి, పవర్ వేస్టేజ్ని తగ్గించుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా అది గ్రామీణ ప్రాంతమా లేకపోతే సిటీయా అనేది కాకుండా
పవర్ అనేటువంటిది మనకు వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ మనకి 24 అవర్స్ పవర్ ఇవ్వడం అనేటువంటిది ఒక ధ్యేయంగా పెట్టుకొని 24 అవర్స్ ఇస్తుంది కదా. సో ఈ 24 అవర్స్ కరెంటు కోతలు లేకుండా నాణ్యమైనటువంటి కరెంటు మనకు అందుబాటులోకి రావాలి అంటే మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి అంటే మనం సర్టెన్ ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో both the state 1 and 2 are effects of the same common cause. So clearly option E is the answer. Okay, ఇప్పుడు మరొక స్టేట్మెంట్ చూద్దాం. The farmers have decided against selling their kharif crops to the government agencies. The farmers have decided to against selling their kharif crops to government agencies. ఏంటంటే the farmers have decided to against selling their kharif crops to government agencies. Okay. The second statement ఏంటి? The government has reduced the procurement of price of kharif crops starting from the last month to the next 6 months. గత 6 నెలలుగా గవర్నమెంట్ అనేటువంటిది ఈ ఖరీఫ్ క్రాప్ అనేటువంటిది సేకరణ, దానికి కనీస మద్దతు ధర అనేటువంటిది తీసుకోవడంలో ఇచ్చేటటువంటి కనీస మద్దతు ధరని తగ్గించుకుంటూ పోతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేటువంటిది ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర రైతులకు లాభదాయకంగా ఉండదో ఖచ్చితంగా రైతులు అనేటువంటి వాళ్ళు దాన్ని గవర్నమెంట్కి అమ్మటానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతే కదా. ఇప్పుడు మనకు రైతు అనేటువంటి మనం చూస్తే చాలా కష్టపడి ఈ దుక్కు దున్ని అలాగే నారు పోసి పంట పండించి ఇంత చేస్తాడు. వీటిలో ఈ న్యాచురల్ క్లామిటీస్ కూడా చూసుకోవాలి. మనకు ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని రైతు మనకు ఈ క్రాప్ని మనం పండిస్తూ ఉంటాడు. కాబట్టి గవర్నమెంట్ నుండి అతను ఆశించేది ఏంటి? ఖచ్చితంగా కనీస మద్దతు ధర గవర్నమెంట్ ఇవ్వాలి. అలా ఇస్తే గవర్నమెంట్ ఏజెన్సీస్కి తన పండించిన పంటని అమ్ముకోవడానికి సిద్ధపడతాడు. అలా కాకుండా గవర్నమెంట్ ఇచ్చినట్టు కనీస మద్దతు ధర తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అది ఓపెన్ మార్కెట్లో దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప గవర్నమెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి ఇష్టపడడు. అంతేనా? అయితే ఇక్కడ మనకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి? ద ఫార్మర్స్ హ్యావ్ డిసైడెడ్ అగెన్స్ట్ సెల్లింగ్ దర్ ఖరీఫ్ క్రాప్స్ టు ద గవర్నమెంట్ ఏజెన్సీస్. The government has reduced the procurement price of kharif crops starting from the last month to the next 6 months. అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఖరీఫ్ క్రాప్స్లో ఇచ్చేటటువంటి కోసం అంటే ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర, సేకరణ ధర ఎప్పుడైతే తగ్గించిందో గత 6 నెలలుగా, కాబట్టి ఫార్మర్స్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సెల్ దేర్ క్రాప్స్ టు ద గవర్నమెంట్ ఏజెన్సీస్. అంటే స్టేట్మెంట్ 2 అనేటువంటిది కాజ్ అయితే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే వాళ్ళు గవర్నమెంట్కి అమ్మడానికి ఇష్టపడరు. అంతేనా? అంటే స్టేట్మెంట్ 2 ఇస్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్స్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం చూద్దాం. సిన్స్ ద గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్డ్ ద ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ మంత్స్ టు ద నెక్స్ట్ 6 months, therefore the farmers have decided against selling their kharif crops to the government agency. Statement 2 is the cause and statement 1 is its effect. ఇది మనకు క్లియర్గా తెలిసినటువంటి అంశం. అంటే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే స్టేట్మెంట్ 2 కాజ్ అవుతే స్టేట్మెంట్ 1 ఇట్ ఇస్ ఇట్స్ ఎఫెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్లియర్? సో ఈ ప్రత్యేకంగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఏది కాజ్ అవుతుంది, ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? కొన్ని సందర్భాల్లో 2 కూడా ఎఫెక్ట్స్ అవుతాయి. అప్పుడు దానికి కామన్ కాజ్ ఉంటుందా లేకపోతే ఇండిపెండెంట్ కాజెస్ ఉంటాయా అనేటువంటిది కూడా మీరు ఆలోచించాలి. చూసారా? కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా చదివి ఆ స్టేట్మెంట్ని వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మీరు ఐడెంటిఫై చేయాలి. చేస్తే ఖచ్చితంగా మీకు ఏ ఆప్షన్ తీసుకోవాలి అనేటువంటి అంశం వస్తుంది. కాబట్టి వీటిలో కన్ఫ్యూజ్ కాకుండా అయితే జనరల్గా మీకు పేపర్ సెట్ చేసే ముందు ఈ అసర్షన్ రీజనింగ్ కానీ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఈ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, అసర్షన్ రీజనింగ్ ఎందుకంటే ఇంకా సినాలజీ అనేటువంటి ఇంకో కాన్సెప్ట్ ఉంది, సిమిలర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్ మీద, వర్బల్ రీజనింగ్ ఎస్పెషల్లీ లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. కాబట్టి
వీటన్నిటిని మీరు జాగ్రత్తగా కంపేర్ అనేది చేసుకోవాల్సిన బాధ్యత మీకు చాలా అవసరం ఉంది. దీనివల్ల మీకు సులభంగా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ అనేది చూద్దాం. The meteorological department has issued statement mentioning a deficient rainfall during monsoon in many parts of the country. మనం చూసుకున్నాం. వాతావరణ శాఖ అనేటువంటిది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటి అంటే ఈ సంవత్సరము దేశంలో ఉండి వివిధ ప్రాంతాల్లో పడేటటువంటి వర్షపాతం యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది అని చెప్పాడు. వర్షపాతం తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరిక చేసింది. The government has lowered the revised estimated GDP growth from the level of earlier estimates. ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ అనేటువంటిది జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అంటారు. అంటే ఈ ఈ జీడిపి రేట్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం 8.5 ఉంటుందనో 8.7 ఉంటుందనో అనేటువంటిది ఆ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే గవర్నమెంట్ అనేది కొంత ఎస్టిమేటెడ్ జీడిపి చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించాయనుకోండి, అన్ని పరిస్థితులు బాగుంటే జీడిపి రేటు కొన్ని సందర్భాల్లో పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ మనకు ఇక్కడ తీసుకున్నటువంటిది మనకు వాతావరణం అనుకూలించాలి, అలాగే ట్రేడింగ్ ప్రాపర్గా జరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఇలా జరిగిందనుకోండి జీడిపి రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది కదా. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరిక ఏంటి? ఈ సంవత్సరం మనకు ఋతుపవనాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది అన్నారు. వర్షపాతం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో పంటల యొక్క పండేటువంటి ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. పంటలు కూడా తక్కువగా మొత్తంలో పండితే ఆటోమేటిక్గా మనకు వాటి యొక్క కొనుగోలు శక్తి, అమ్మే శక్తి కూడా తగ్గుతుంది. అంటే ఫైనల్గా మనకి జీడిపి అనేట్టు ఎఫెక్ట్ అవుతుంది, జీడిపి తగ్గుతుంది. కాబట్టి అందుచేతనే ద జీడిపి గ్రోత్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ఎర్లియర్ ఎస్టిమేట్. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, జీడిపి అంటే ఎస్టిమేటెడ్ జీడిపి కానీ తక్కువ ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ క్లియర్. స్టేట్మెంట్ 1 ఈజ్ అ స్టేట్మెంట్ ద కాజ్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద ఇట్స్ ఎఫెక్ట్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం చెప్పేటంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. చూసారా, ఈ రకంగా మనకు ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన వచ్చిన క్వశ్చన్లు అన్నింటినీ కూడా చాలా వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రశ్నాపత్రంలో ఇచ్చిన అన్ని ప్రశ్నల్ని మోస్ట్లీ వీటిని కవర్ చేశాను, వీటిపై డిస్కస్ చేశాము. సో డెఫినెట్గా ఇటువంటి ప్రశ్నల్ని మరికొన్ని సేకరించి ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు.